ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ ముసుగులో కాపు ఉద్యమాన్ని నడిపిన నేతగా మేము వర్ణిస్తున్నాం. ఎందుకంటే ఎంతోమంది మీరు చేసిన ఉద్యమం బాటలో నడిచి వారి జీవితాలను పణంగా పెట్టి అప్పుడు తగలబడిన ట్రైన్ విషయంలో కానీ లేదా మీరు ఉద్యమం అని చెప్పి గరిట్లు కంచాలో పట్టుకుని రోడ్డు ఎక్కినప్పుడు కానీ ఎంతోమంది యువత మీరు నమ్మి మీ నాయకత్వాన్ని నమ్మి చాలా కోల్పోయారు. ఇలాంటి యువత ఆ రోజున ముందుగానే మీరు పథకం ప్రకారం వైసీపీతో కుమ్మక్కై ఆ రోజు చేసినటువంటి ట్రైన్ దాడి ఆ రోజున ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి పరిస్థితులు ప్రభావం వల్ల ఈ రోజున యువత ఎంతో కొంత ఊపిరి పీల్చుకోగలిగారు. లేదంటే మీ వల్ల కేవలం కాపు యువత అంతా బలైపోయి ఉందరు. కాపు జాతికి మీరు చేసిన ఉద్యమం వల్ల ఏ విధమైనటువంటి న్యాయం జరిగిందో మీరు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు ప్రతి నియోజకవర్గంలో మీటింగ్లు పెట్టి వైసీపీలో ఉన్న కాపు నాయకులతో మీరు పెడుతున్నటువంటి మీటింగుల వల్ల ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేన పార్టీకి కానీ ఉమ్మడి కూటమి అభ్యర్థులకు కానీ ఎవరికి నష్టపోయే ప్రభావం అయితే ఇక్కడ లేదు. అలాగే మిమ్మల్ని గతంలో మేము కలవడానికి వచ్చినప్పుడు 2019లో పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పిలవలేదు, మీ ఇంటికి రాలేదు, లేకపోతే అక్కడ విజయవాడలో ఉన్నటువంటి మంగళగిరి పార్టీ ఆఫీస్ నాకు అప్పచెప్పమన్నాను, నేను అడిగిన మెట్లో కొన్ని సీట్లు ఇమ్మన్నాను, ఇవ్వలేదు, అందుకని చెప్పి ఆయన పిఠాపురంలో పోటీ చేసి ఉంటే ఆయన మీద నేను ఖచ్చితంగా పోటీ చేస్తుందని మీరు స్వయంగా మాతో చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తుంటే ఆయనకు వ్యతిరేకంగా మీరు చేస్తున్నటువంటి ప్రచారం ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని మా అభిప్రాయం. మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఒక కాపు ఉద్యమ నేతగా మీ భవిష్యత్తు మీరు ఇండివిజువల్గా ఏది చేసుకున్నా తప్పలేదు, కానీ కులాన్ని అడ్డు పెట్టుకుని మీరేదో ఈ కులానికి న్యాయం చేస్తారని నమ్మిన చాలా మంది కాపు నాయకులకు కానీ యువతకు కానీ మీరు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు అనుకున్నట్టుగా ఇక్కడ జనసేన పార్టీ కేవలం ఒక కాపు కులం మీద ఆధారపడి ప్రజల్లోకి వెళ్ళిన పార్టీ అయితే కాదు. మీరు అక్కడ పోటీ చేసినా కూడా 4 కులాలు నలుగురు కలిస్తేనే మీ యొక్క రాజకీయ ప్రస్థానం మొదలైంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ ఖచ్చితంగా అన్ని కులాలను కలుపుకుంటూ అందరి మన్నలను పొందుతూ ఈరోజు ఈ పార్టీ స్థితికి రావడానికి గల కారణాలు మహోన్నతమైన మన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలే దానికి కారణం. ఈ రోజున ఏ ఒక్క కార్యకర్త కూడా పవన్ కళ్యాణ్ గారిని కాదని కానీ కాపు యువత కాదని కానీ ఈ రోజున వేరే ఎవరితోటో మీతోటో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఇది కాపు యువత లేదని మీకు తెలియజేస్తున్నాం.